కఠిన శిక్షలు చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామంటూ కూడా పాస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ పరిణామంలో పాస్టర్లు బిగ్ టీవీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వారి డిమాండ్లు ఏంటి, వారు ఏం చెప్పదలుచుకుంటున్నారో ఇప్పుడు ఒకసారి మనం విందాం. ఈ యొక్క దినాన్ని రాజమండ్రి క్రైస్తవులుగా నాయకులుగా మేమందరం కూడా ఒక శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణంపై మా యొక్క దిగ్భ్రాంతిని సంతాపాన్ని తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దినాన్ని వారిపై అనేకమైన అసత్య వార్తలు రావడం ఒక విచారకరం. ఈ దినాన్ని మేము ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖ వారిని కోరుకునేది ఏమిటి అంటే సరిగ్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిపించాలని, ఆ యొక్క ఏ విధముగా జరిగిందో ఆ యొక్క సత్యాన్ని బయటికి తెలియపరచాలని ఈ దినాన్ని కోరుతూ ఉన్నాం. అది మాత్రమే కాదు, క్రైస్తవ సంఘాలపై అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది క్రైస్తవులపై వారి ఇష్టానుసారముగా మాట్లాడుతూ ఉన్నారు, దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు, బూతులు మాడుతూ ఉన్నారు. అటువంటి వారిని అరికట్టాలని ఈ దినాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టపరమైన జీవో తీసుకురావాలని, వారికి రక్షణ కల్పించాలని ఈ దినాన్ని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఏమి జరిగి ఉంటుందని మాకు తెలియదు, కానీ అక్కడ చూస్తున్న సంఘటనలో చూసిన యొక్క మోటార్ సైకిల్ అవనివ్వండి, ఇంకా వేరే విషయాలు అవనివ్వండి, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ యొక్క అనుమానాలన్నీ కూడా పోలీస్ శాఖ వారిని మాకు సరిగా క్లారిటీ ఇస్తారని మేము కోరుతున్నాం. ప్రధానమైన డిమాండ్ క్రైస్తవులకు రక్షణ కల్పించాలి, క్రైస్తవులపై దాడులు ఆపాలి, క్రైస్తవుల సంఘములో చర్చెస్ని ఏ విధముగానో ఇతరులు ఎవ్వరూ వాటిని పాడు చేయకుండా మాకు భద్రత అనుగ్రహించాలి. అదే విధముగా క్రైస్తవ నాయకులకు రక్షణ కల్పించాలి. భవిష్యత్తు కార్యాచరణ ఎప్పుడు కూడా మేము శాంతిగానే ప్రభుత్వానికి మా విన్నపాలను తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈ భవిష్యత్తులో ఇప్పుడు ఏమి చేయాలనేది ఇంకా మేము నిర్ణయించుకోలేదు, త్వరలో తెలియపరుస్తాం. ఈ యొక్క దినాన్ని ఏవి అప్పారావు రోడ్డు నుంచి అక్కడి నుంచి మేము బయలుదేరడం జరిగింది. రాజమండ్రిలో ఉన్న సంఘములో సంఘ నాయకులు, విశ్వాసులు కూడా పాల్గొనడం జరిగింది. ఇంచుమించు ఒక 5,000 మంది ఉన్నారేమో అనుకుంటున్నాం. మీ అందరికీ వందనాలు. మీడియా వారు మమ్మల్ని ఎంతో ప్రేమించి మా మనసులో ఏదున్నా కూడా మీరు బయటకు తీసుకెళ్తున్నందుకు రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, రాజమండ్రి క్రైస్తవుల తరపున మీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రత్యేకంగా గడిచిన వారం నుంచి మేము పడుతున్న బాధ మీరు అందరూ చూస్తున్నారు. ఒక మంచి సేవకుడిని, ఒక మంచి మిత్రుడిని మేము పోగొట్టుకున్నాం. దానికి ఎలాగ ప్రజలు స్పందించారో మీరే చూశారు, పత్రికా దీనిగా మీడియా వారు మీరే చూశారు. దాన్ని బట్టి క్రైస్తవులు మీరు గమనించవలసింది ఏంటంటే, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలు. మేము శాంతి కోరుకుంటాం, సమాధానాన్ని కోరుకుంటాం. అనవసరంగా మీరు మమ్మల్ని రెచ్చగొడితే నష్టపోయేది మేం కాదు, మీరే నష్టపోతారు. దయచేసి ఈ రోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క మీడియా తరపున దయచేసి క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు. క్రైస్తవుల జోలికి వెళ్తే నష్టపోయేది మీరు, మీ కుటుంబాలే. ఎందుకంటే పగ తీర్చుకుంటే మాది కాదు, వాక్యం బైబిల్లో చెప్తున్న మాట. ఒకసారి మా యేసు ప్రభు గారు ఇంటర్ఫియర్ అయ్యారా, ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది చరిత్ర చెప్తుంది, మేము చెప్పక్కర్లేదు. దయచేసి అయితే ప్రభుత్వము దీన్ని ఏ రకంగా మార్చొద్దు. యాక్సిడెంట్ అని అంటున్నారు, అయితే మేమెవరూ నమ్మట్లేదు యాక్సిడెంట్ అని. ఇది మేము నమ్ముతుంది అంటే హత్య అని మేము నమ్ముతున్నాం. దయచేసి ఆ యొక్క విధానాల్లో మీరు ఎంక్వైరీ చేసి మీరు న్యాయం క్రైస్తవులకు మాకు తెలియచేయండి. ప్రత్యేకంగా మీ మీద మాకు నమ్మకం ఉంది, కానీ దయచేసి ప్రభుత్వంకి, పోలీస్ వారికి, మేము డాక్టర్స్కి కోరుతుందంటే మీరు న్యాయం చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడు మాతో ఉన్నారు, మేము మీతో ఎప్పుడు ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షునిగా రెవరెండ్ సుధీర్ కుమార్ అని నేను ఈ యొక్క మాటలు మాట్లాడాను. మీ అందరికీ వందనాలు. Let's